నమస్తే నేటి తెలంగాణ న్యూస్ కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు జిల్లా అధ్యక్షులు రాజ్ గోపాల్ గౌడ్ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు 12 సంవత్సరాల మోదీ గారి ప్రభుత్వ విజయోత్సవాల సందర్భంగా మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ రోజు అనగా మీర్పేట్ డివిజన్లోని మంత్రాల చెరువు దగ్గర అధ్యక్షులు తులసి ముఖేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్ వృక్షారోపణ, మొక్కలు నాటే కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, మహేశ్వరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ అందర శ్రీరాములు యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అమ్మ పేరుపైన ఒక చెట్టును నాటాలని కోరారు. ప్రకృతి మన జీవితంలో భాగమని, దాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, ప్రతి ఒక్కరూ వీలైనప్పుడల్లా చెట్లను నాటి మన ప్రకృతిని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర నాయకులు శంకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేంద్ర రెడ్డి, జిల్లా నాయకులు మల్లారెడ్డి, కార్యదర్శులు విజయలక్ష్మీరాజు, నీలా రవినాయక్, ప్రశాంతి హిల్స్ అధ్యక్షులు భిక్షపతిచారి, నాదర్కుల్ డివిజన్ అధ్యక్షులు వీరకర్ణారెడ్డి, అన్ని డివిజన్లోని మాజీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, జనరల్ సెక్రటరీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ 60వ డివిజన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర గౌరవ పెద్దలు, రాష్ట్ర నాయకులు మరియు మా మహేశ్వరం నుంచి ముద్దుబిడ్డ శ్రీరాములు యాదవ్ గారు మరియు ఇక్కడ విచ్చేసిన రాష్ట్ర జిల్లా మున్సిపల్ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో గొప్ప దినం ఈ జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మన మీర్పేట్ కార్పొరేషన్. భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అన్న. ఈరోజు మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, కొత్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ మీర్పేట్లో మన రాష్ట్ర పార్టీ రామచంద్రరావు గారు, అలాగే జాతీయ పార్టీ నితిన్ నబీన్ గారి ఆదేశాల మేరకు 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు, అలాగే జూన్ 5 మన విశ్వ నేషనల్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఈరోజు మన మీర్పేట్ డివిజన్లో ఈరోజు స్వచ్ఛ భారత్ మరియు చెట్లు నాటే కార్యక్రమం, ఒక అమ్మ పేరు పైన ఒక చెట్టు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈరోజు రాష్ట్ర కార్యదర్శి మహిపాల్ రెడ్డి గారికి, అన్నగారికి డివిజన్ తరపున అందరికీ స్వాగతం చెప్తున్నాము. అలాగే రాష్ట్ర నాయకులు సీనన్న గారు కానీ, శంకర్ రెడ్డి అన్న గారికి, అదే మహేశ్వరం నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అందరూ శ్రీరాములు యాదవ్ గారు, అలాగే మన డివిజన్ అధ్యక్షులు భిక్షపతి గారు, అలాగే మన వీరకర్ణరెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి గారు, అలాగే జిల్లా నాయకులు మల్లారెడ్డి గారు, కార్యదర్శులు విజయలక్ష్మి గారు, లీలా వినాయక్ గారు, అలాగే మాజీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్లు పెన్నెల నరసింహ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మేఘల రవీంద్ర రెడ్డి గారు, ఎస్సీ రాష్ట్ర మోర్చాలు అందరికీ పేరు పేరున నమస్కారాలన్న. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు చేస్తున్న సందర్భంగా మనం ఈరోజు ఒక అమ్మ పేరు పైన ఒక మొక్క పెట్టమని చెప్పి ఈరోజు మనకి రాష్ట్ర పార్టీ నుంచి, జాతీయ పార్టీ నుంచి ఆదేశం రావడం జరిగింది. అలాగే ఈ ఒక్క రోజే కాకుండా ఎప్పుడు అవసరం వచ్చినా, ఏ పార్టీ జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుండి ఒక మొక్క పెట్టడం కంపల్సరీ అనుమతి వస్తుంది. అది మేము కొనసాగిస్తాం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాల్సిందా కోరుతున్నాను. ప్రాంతానికి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీ ముఖేష్ గారు, భిక్షపతి గారు, వీరకర్ణారెడ్డి గారు, అలాగే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు, శంకరెడ్డి అన్న గారు,
అలాగే భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి సోదర సమానులు శ్రీరాములు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి సోదర సమానులు శ్రీ దేవేంద్ర అన్న గారు, అలాగే మల్లారెడ్డి గారు, విజయలక్ష్మి గారు, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 1972 జూన్ 5వ తారీఖున మనకు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకతను ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ద్వారా ఆ పరిపాలనలో జరిగినటువంటి మార్పులు, వాటిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని వివరించే దిశగా ఈ కార్యక్రమాల యొక్క రూపకల్పన జరిగింది. ఈరోజు పర్యావరణం అనేది చాలా మాతృ సంస్థకైనటువంటి మాతృకృత భాషకైనటువంటి వ్యవహారాలను గుర్తు చేసేటటువంటి వ్యవస్థ. ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఒక చెట్టు అమ్మ పేరుతో అనేటటువంటి నినాదం ఎంత ఔన్నత్యమైనది అనేది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. అమ్మతో పోల్చేటటువంటి వ్యవహారం, అమ్మతో పొందేటటువంటి ప్రేమ ప్రకృతి మాత్రమే మనకు ఇవ్వగలుగుతుంది. ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి నైతికత, బాధ్యత ఖచ్చితంగా సగటు భారతీయునిగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రపంచంలో ఉండేటటువంటి మానవ జాతి మొత్తం కూడా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకునే విధంగా ఈరోజు ఉన్నటువంటి పర్యావరణంలో ఉండేటటువంటి ఆటుపోట్లన్నింటినీ తట్టుకునే విధంగా మనము జనాన్ని కానీ లోకాన్ని కానీ చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుండి భారతీయ జనతా పార్టీ మన ప్రభుత్వం తరపున కూడా నరేంద్ర మోదీ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. సగటున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యావరణ సమతుల్యత విషయంలో కానీ, అటవీ సంరక్షణ విధి విధానాలలో కానీ మన భారత ప్రభుత్వం అనేక రకాలమైనటువంటి న్యాయపరమైనటువంటి చర్యలను తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సగటు భారతీయుడు, సగటు పౌరుడిగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి నైతికత, బాధ్యత ప్రాథమికమైనటువంటి హక్కుగా పరిణమించాలి. ఈరోజు ప్లాస్టిక్ యూసేజ్ని మనం తగ్గించడం కానీ, పర్యావరణానికి సంబంధించినటువంటి అత్యంతమైనటువంటి శత్రువు ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ యొక్క నిషేధితమైనటువంటి వ్యవహారాలన్నీ మాతృమూర్తులకు వారి యొక్క కర్తవ్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దైనందిన జీవిత చర్యల్లో కానీ, మనకి ఇంట్లో ఉండేటటువంటి వస్తువుల్లో కానీ ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించుకున్న రోజున ఖచ్చితంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా మన యొక్క చర్యలు ఉంటాయని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి గారు భావిస్తున్నారు. దానికి తదనుగుణంగా జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ శ్రీ రామచంద్రరావు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పోలింగ్ బూత్లో ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఒక చెట్టు అమ్మ పేరుతో అనేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సమతుల్యత విధానాన్ని ప్రతి కార్యకర్త కూడా అర్థం చేసుకొని ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు పర్యావరణమే ప్రథమ లక్ష్యం అనేది విధంగా స్వచ్ఛ భారత్తో పూనుకున్నటువంటి కార్యక్రమాలతో ప్రారంభించి ఈరోజు పర్యావరణాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని, జనాన్ని జాగృతం చేసే విధమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు సమాజంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సమావేశం సందర్భంగా, ఈ కార్యక్రమాల సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి, జాతికి ఇచ్చినటువంటి సూచనలు కూడా మనం ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి విషయం ఉంది. పశ్చిమాసియాలో జరిగినటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని మనం తట్టుకొని ఆర్థిక స్వావలంబనను కోరుకునే విధంగా ప్రజలు ఎక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు ఉండకుండా భారతదేశం ఆర్థిక వ్యవస్థగా అదే రకంగా ముందుకెళ్లాలనుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు సూచించినటువంటి మనమందరం కంబైన్డ్గా ట్రావెల్ చేయడం, అలాగే మనకు ఇంధన వసతులను తక్కువగా ఉపయోగించుకోవడం, అలాగే మనకు ఉన్నటువంటి పసిడి యొక్క విక్రయాలను కొనుక్కోవడం పద్ధతిలో కొద్దిగా ఆపి ఆలోచించడం, అలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము దేశం యొక్క అభ్యున్నతికి ఆలోచించే విధంగా కర్తవ్యం అయ్యేటట్టుగా కార్యకర్తలందరూ కూడా సమాజాన్ని ఈరోజు సమాజ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నందుకు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మీర్పేట్ అధ్యక్షుల గారికి, అలాగే ముఖ్యమైన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై, జై తెలంగాణ.